యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి 20 ప్రశ్నలు మాత్రమే చెప్పుచున్నాను, జవాబులు చెప్పుటలేదు. నేను లూకా సువార్త నుండి 1115 ప్రశ్నలు మరియు జవాబులు తయారు చేసి 128 వీడియోలుగా చేశాను. అవి వినిన వారు ఈ క్రింది 20 ప్రశ్నలకు జవాబులు మీరే తెలుసుకోండి. 1. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు ఎంత? 2. యేసు సాతాను చేత శోధింపబడిన తరువాత ఏ ఊరు వెళ్ళెను? 3. యేసుకు నజరేతులో విశ్రాంతి దినమున సమాజ మందిరంలో చదువుటకు ఏ గ్రంథము ఇయ్యబడెను? 4. సిరియా దేశస్థుడైన నయమానుకు కుష్ఠిరోగము బాగు చేసిన ప్రవక్త ఎవరు? 5. గెన్నెసెరతు సరస్సులో చేపలు పట్టుటకు సీమోనుతో పాలివారైన వారు ఎవరు? 6. యేసు లేవి అను సుంకరుని ఎక్కడ చూచెను? 7. పరిసయ్యులు శాస్త్రులను యేసు శిష్యుల మీద ఎందుకు సణిగిరి? 8. మనుష్య కుమారుడు దేనికి కూడా యజమానుడని యేసు చెప్పెను? 9. యేసు ఏర్పరచుకొనిన 12 మంది శిష్యులకు ఏమి పేరు పెట్టెను? 10. బీదలైన వారికి కలుగు ధన్యత ఏమిటి? 11. యేసు మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏమి చేయమన్నారు? 12. శిష్యుడు ఎవనికంటే అధికుడు కాడు. 13. యోహాను చేత బాప్తిస్మము పొందక దేవుని సంకల్పమును నిరాకరించిన వారు ఎవరు? 14. హేరోదు గృహ నిర్వాహకుడు కూజా యొక్క భార్య పేరేమి? 15. గలిలయకు ఎదురుగా ఉన్న దేశము పేరేమి? 16. యేసు తన శిష్యులు సువార్తకు వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకొని పోవద్దని ఆజ్ఞాపించెను? 17. తనను వెంబడింపగోరువాడు ఎట్లు వెంబడింపవలనని యేసు తన శిష్యులతో అన్నారు? 18. కొండ మీద ప్రార్థన చేయనప్పుడు యేసుతో మాట్లాడిన ఆ ఇద్దరు ఎవరు? 19. మరియా దేనిని ఏర్పరచుకొనెను అని యేసు అన్నారు? 20. బలవంతుని సొత్తు ఎప్పుడు భద్రముగా ఉండును? థ్యాంక్ యూ.